అనలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. రెహమాన్ గారు నమస్తే అండి. నమస్తే భాగ్యశ్రీ గారు. రెహమాన్ గారు ఇక ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాన్ని చూసుకుంటే కనుక స్వర్ణాంధ్ర 2047 దిశగానే ఈ బడ్జెట్ అడుగు ప్రవేశపెట్టాం. ఈ దిశగానే తొలి అడుగు వేస్తున్నాం. దాని మేరకే బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే భారీ ఎత్తున ఈసారి వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. దాదాపు 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. మరి ఈసారైనా ప్రజల ఆకాంక్షలకు ఆ విధంగా ప్రజల ఆశలు నెరవేరుతాయా ఈ బడ్జెట్తో అయినా కూడా? భాగ్యశ్రీ గారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం చాలా తక్కువగానే ఉంది. హైదరాబాద్ ఆదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 51% అయితే మిగతా అప్పటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్ని జిల్లాలు కలిపి 49% మాత్రమే రాబడి ఉండేది. 51% ఆదాయం ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణకు వచ్చేసిన తర్వాత ఆదాయ వనరులు ఆంధ్రప్రదేశ్ కు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే జిఎస్టి తర్వాత మొత్తం కేంద్రమే డైరెక్ట్ గా తీసుకునేటువంటి పరిస్థితి, కేంద్రం తీసుకొని తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పరిస్థితి. అయితే బడ్జెట్ అంటే రూపాయి రాక రూపాయి పోక, ముందు రాక అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరులను పెంచుకునే పనిలో పడాలంటే ముందు అక్కడ రాష్ట్రానికి రాజధాని కావాలి, పెట్టుబడులు రావాలి, మిగతా ఆర్థికంగా ఆ రాష్ట్రం పరిపుష్టి కావాలంటే, అంటే ఇంకా నిర్మాణ దశలోనే ఆ రాష్ట్రం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కేంద్రంలో తన పలుకుబడి చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, నితీష్ పైన ఆధారపడి ఉంది కాబట్టి డెఫినెట్ గా కేంద్ర సహకారం రాష్ట్రానికి లభించే అవకాశం ఉంది. హామీల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించుకుందని చెప్పొచ్చు. డెఫినెట్ గా హామీల అమలు కనుక జరగకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది, ప్రజలు నిలదీస్తారు. కాబట్టి వాటిని అమలు చేసే దిశగా ఆ హామీలను ఒక్కొక్కటి అమలు చేద్దామనేటువంటి సదుద్దేశంతో ఆ బడ్జెట్ రూపకల్పన జరిగినట్టుగా కనపడుతుంది. అన్ని వర్గాలకు ప్రాధాన్యత, సముచిత స్థానం కూడా ఇచ్చినట్టుగా మనకు బడ్జెట్ లో లెక్కల్లో కనపడుతుంది. అయితే వాస్తవ బడ్జెట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం దీనిపైన పూర్తిగా మాట్లాడగలం. అంచనా బడ్జెట్ కు వాస్తవ బడ్జెట్ కు తేడా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే రూపకల్పన మాత్రం బడ్జెట్ పైన ఒక పాజిటివ్ అయితే వచ్చినట్టుగా మనకు ఆ రాష్ట్రంలో నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యానాలు బట్టి అయితే అర్థమవుతుంది భాగ్యశ్రీ గారు. అయితే రెహమాన్ గారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఈ ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినా కూడా ఎక్కడో అరకొరగా అమలు చేసిన పథకాలే తప్ప ఏమీ అమలు చేయలేదు. ఈ వార్షిక బడ్జెట్తో ప్రజలను వంచి మోసం చేస్తున్నారు, అసలు ఖజానానే లేదు ప్రభుత్వం దగ్గర, ఇవన్నీ ఇంత వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలను నమ్మించారంటూ కూడా మరోపక్క ప్రతిపక్షం అయితే ఆరోపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా లేకుండా ఇంత మొత్తంలో భారీగా బడ్జెట్ ప్రవేశపెట్టింది అంటే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయా, లేదంటే గత ప్రభుత్వం మాదిరిగానే ఉంటుందా? డెఫినెట్ గా భాగ్యశ్రీ గారు, అంటే ఆదాయ వనరులు తక్కువ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఖజానా తక్కువ, అంటే తాంబూలాలు తక్కువ ఉన్నాయి, పంచాల్సినటువంటి సంఖ్య జనం ఎక్కువ ఉన్నారు. అంటే ఆదాయ వనరులను పెంచుకునేందుకు కృషి చేయాలి. అక్కడ ఒక పరిమితమైనటువంటి ఆదాయ వనరులే ఉన్నాయి అక్కడ, కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అయినా అంటే ఎవరైనా ప్రభుత్వాధినేతలు ఉన్న వాటిలో నుంచి కొంచెం అంటే బెటర్ దిశగా వెళ్ళాలి. బెటర్ దిశగా వెళ్ళాలంటే దాన్ని అధిగమించడం అంటాం. నిజానికి అధిగమించడానికి కావాల్సినటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు, కేంద్ర సహకారం తీసుకోవడం, అట్లానే అంటే అక్కడ పారిశ్రామికవేత్తలే కానివ్వండి, లేకపోతే ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కు చాలా తక్కువగా వస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏ రాజధాని ఏంది, అంటే మౌలిక వనరులు ఏంది అక్కడ మనము అనేటువంటి అంశాల్లో ఆ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే కేంద్ర సహకారం ఉంది కాబట్టి ఉన్నంతలో గత ప్రభుత్వానికి కేంద్ర సహకారం చాలా తక్కువగా లభించింది. ఇప్పుడు మనం విశాఖ ఉక్కుకే చూసుకున్న, రాజధాని నిర్మాణానికి, పోలవరానికి ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు జరిగినాయి. కాబట్టి కొంచెం ఆసక్తికరమైనటువంటి అంశాలే అక్కడ కనపడుతున్నాయి. డెఫినెట్ గా ఆర్థికంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి భాగ్యశ్రీ గారు.
అయితే రెహమాన్ గారు ముఖ్యంగా ఇక్కడ అన్నదాత సుఖీభవ అనే పథకం కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ద్వారా ఇటు రైతులకు, కౌలు రైతుల ఆశలు ఈసారైనా గత ప్రభుత్వంలో చూసుకుంటే గనక రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మనం చూస్తాం. మరి ఈ నేపథ్యంలో ఈసారైనా ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇప్పటికే ఆ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 చొప్పున నిధులైతే ఇస్తామంటూ కూడా వేస్తామంటూ కూడా చెప్పింది. మరి ఈసారైనా రైతుల పరిస్థితి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? భాగ్యశ్రీ గారు, నిజానికి వీళ్ళు విధించే చిన్న చిన్న సహాయంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సహాయాలతోటి రైతులు గట్టెక్కే పరిస్థితి లేదండి. ఏదో చిన్న పెట్టుబడి సహాయం తప్పనిస్తే రైతులు కోరుకుంటున్నది గిట్టుబాటు ధర, వాళ్ళు పండిస్తున్నటువంటి పంటలకు అంటే ఒక అంటే వేతనంతో కూడినటువంటి ఒక గిట్టుబాటు ధర. ఎంత పంట పెట్టుబడి పెట్టాం, ఇప్పుడు మిర్చి ధర ఇప్పుడు 10,000 లోపు 10,000 వరకు క్వింటాకు పడిపోయిందండి. డెఫినెట్ గా మిర్చి పండించడానికి రైతుకు 20,000 పైన ఖర్చు అవుతుంది. 20,000 రూపాయలు లేకపోతే రైతుకు గిట్టుబాటుగా అనిపించదండి. అట్లానే పత్తికి చూసుకుంటే 10,000 అయినా క్వింటాకు ఉండాలి, 5,000 వరకు 5,000 లోపు క్వింటాకు ఉండేటువంటి పరిస్థితి. అంటే అలాగే ఇప్పుడు పప్పు దినుసులకు కానీ మిగతా వాటికి కానీ రైతులు పండిస్తున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు అనేటివి లేవు. అంటే నిజానికి వీళ్ళు ఇస్తున్నవి కేవలం మద్దతు ధరలు, లేకపోతే రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు తప్ప వీటితోటి రైతులు గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు. నిజానికి దేశంలోనే సమగ్ర వ్యవసాయ విధానం కావాలి. సమగ్ర వ్యవసాయ విధానం కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయినప్పటికీ దేశంలో సమగ్ర వ్యవసాయం విధానం రాలేదు. అనేక కమిటీలు సిఫార్సు చేసే సమగ్ర వ్యవసాయ విధానం కోసం. ఈ దేశం ప్రధానంగా ఆధారపడి ఉన్నది వ్యవసాయం పైననే. వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి దేశంలో వ్యవసాయాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఒక నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నది. అంటే రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఏదో చిన్న సహాయం అయితే అందుతుంది. దీనివల్లనే పూర్తిగా రైతులు కోలుకుంటారు, లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగైతాయని మనం ఆశించలేం. కానీ ఏ చిన్న సహాయం అయినా మంచిదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి రైతు సహాయాన్ని అయితే మనం డెఫినెట్ గా అభినందించాలి, స్వాగతించాలి. చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఎస్.